బాక్సాఫీస్ దగ్గర ఉపేంద్ర యుఏ మూవీ నరేష్ బచ్చలమల్లి రెండు చిత్రాలు కూడా విడుదలై 2 రోజులైతే పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో బాక్సాఫీస్ వద్ద టార్గెట్లు ఈ రెండు సినిమాలు రికవరీ ఎంత చేసుకున్నాయి, టార్గెట్లో బాక్సాఫీస్ వద్ద రికవరీ చేసుకునే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి, నష్టాలు వచ్చే ఛాన్స్ ఏమైనా ఉందా తెలుసుకుందాం పదండి ఈ వీడియో ద్వారా. యుఏ మూవీ ఉపేంద్రకి ఏ రేంజ్లో క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. భారీగా క్రేజ్ సొంతం చేసుకోగా తెలుగు రాష్ట్రాల్లో కూడా సపరేట్ ఫ్యాన్ బేసే ఉంది. అయితే బాక్సాఫీస్ వద్ద యుఏ మూవీ డే 1 బాక్సాఫీస్ దగ్గర ప్రపంచవ్యాప్తంగా 5 కోట్ల వరకు షేర్ను 10 కోట్ల 30 లక్షల గ్రాస్ను అఫీషియల్గా అందుకున్న తర్వాత డే 2కి ఎంట్రీ ఇచ్చింది. సినిమాని ప్రపంచవ్యాప్తంగా 33 కోట్ల టార్గెట్తో బరిలోకి అయితే దించారు. డే 1 5 కోట్ల వసూలను అయితే అందుకోగా షేర్ రూపేనా డే 2కి వచ్చేసరికి కన్నడలో స్టడీ రన్ అయితే ఉంది. తెలుగు రాష్ట్రాలు కూడా పర్వాలేదనిపించే విధంగానే వసూలైతే వస్తున్నాయి. కన్నడలో మాత్రం స్ట్రాంగ్ రన్ అయితే కనిపిస్తుంది. డే 1 చూసుకుంటే 43 లక్షల వరకు షేర్ను తెలుగు రాష్ట్రాలు అందుకోగా 80 లక్షల వరకు గ్రాస్ అయితే ఇక్కడ ఉంది. డే 2కి వచ్చేసరికి 39 లక్షల వరకు వసూలునైతే తెలుగు రాష్ట్రాలు అందుకోవడం జరిగింది. 2 రోజులు చూసుకుంటే 2 తెలుగు రాష్ట్రాల వరకు వసూలు 82 లక్షల వరకు షేర్ అయితే ఉంది. 3.5 కోట్ల రేటుకి అయితే అమ్మారు కాబట్టి సినిమా హిట్ అనిపించుకోవాలంటే ఇంకా 2 కోట్ల 68 లక్షల వరకు షేర్ అయితే అవసరమవుతుంది తెలుగు రాష్ట్రాల వరకు. స్టడీ రన్ అయితే అవసరమవుతుంది తెలుగు రాష్ట్రాలు. ఇక కన్నడలో సినిమా డే 1 టోటల్గా 2,70,000కు పైగా టికెట్స్ అయితే తెగాయి. డే 2కి వచ్చేసరికి ప్రపంచవ్యాప్తంగా 4 కోట్ల 10 లక్షల షేర్ని అయితే అందుకోగా 8 కోట్ల 20 లక్షల వరకు గ్రాస్ అయితే అందుకోవడం ఖాయమైందని బుకింగ్స్ ఆధారంగా ట్రేడ్ అయితే స్పష్టం చేసింది. 2 రోజుల్లో ట్రేడ్ లెక్కలు చెప్పుకోవాలంటే 9 కోట్ల 10 లక్షల షేర్ను 18 కోట్ల వరకు గ్రాస్ను అయితే అందుకోవడం ఖాయమైంది. ఇలా చూసుకుంటే ఇంకా సినిమా హిట్ అనిపించుకోవాలంటే యుఏ మూవీ 24 కోట్ల వరకు షేర్ రాబట్టుకుంటేనే బాక్సాఫీస్ ధర హిట్ అవుతుంది. 2 రోజుల్లోనే స్టడీ రన్ అయితే మెయింటైన్ కాగా మిగతా రోజుల్లో కూడా ఇదే విధంగా వసూలు రాబడితే మాత్రం తప్పకుండా హిట్ అయ్యే ఛాన్సులు అయితే ఉన్నాయి. నరేష్ బచ్చలమల్లి 5.5 కోట్ల బాక్సాఫీస్ టార్గెట్తో బరిలోకి దించారు. సినిమా భారీగానే అంచనాలతో విడుదలైనప్పటికీ డే 1 భారీ పోటీ వలన 50 లక్షల షేర్తోనే సరిపెట్టేశారు. డే 2కి వచ్చేసరికి 2 తెలుగు రాష్ట్రాలు 43 లక్షల వరకు వసూలునైతే అందుకోవడం ఖాయమైంది. ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ ధర 48 లక్షల వరకు షేర్ అయితే అందుకోవడం ఖాయమైందని ట్రేడ్ స్పష్టం చేసింది. ఇలా 2 రోజుల్లో 98 లక్షల వరకు వసూలైతే ఉన్నాయి షేర్ రూపేనా. 1,80 లక్షల వరకు గ్రాస్ను 2 రోజుల బచ్చలమల్లి చిత్రం బాక్సాఫీస్ ధర అందుకున్నట్లయింది. సినిమా హిట్ అనిపించుకోవాలంటే ఇంకా 4.5 కోట్ల వరకు వసూలైతే అవసరమవుతాయి షేర్ రూపేనా. బాక్సాఫీస్ ధర స్టడీ రన్ అయితే ఉంది కానీ సినిమా ఇంకా జోరు చూపించాలి టార్గెట్ దృష్ట్యా. నరేష్ బచ్చలమల్లి చిత్రం టార్గెట్ను అందుకోవాలంటే డే 3 బాక్సాఫీస్ దగ్గర భారీగా గ్రోత్ చూపించవలసిన అవసరమైతే ఎంతనే ఉంది. యుఏ మూవీ ఇప్పటివరకు స్టడీ రన్ అయితే మెయింటైన్ చేయగా బచ్చలమల్లి చిత్రం ఇంకా జోరు చూపించవలసిన అవసరమైతే ఉంది. ఈ 2 సినిమాలు బాక్సాఫీస్ వద్ద టార్గెట్ని అయితే పర్వాలేదనిపించే విధంగా రికవరీని అయితే సొంతం చేసుకున్నాయి. ఈ 2 చిత్రాలు బాక్సాఫీస్ ధర ఏ సినిమా త్వరగా హిట్ అయిపోతుందో కామెంట్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ కూడా చేసేయండి. లేటెస్ట్ బాక్సాఫీస్ అప్డేట్స్ మీరు త్వరగా పొందాలనుకుంటే తెలుగు సినీ స్టార్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ కూడా చేయండి.